జై జై పుత్రదేవా, జై 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 ఆత్మదేవా, నమస్తే నమస్తే నమో నమః. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారి జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారి జనమా. రాజాధిరాజు బలి పూజకు తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. బలియాగము అర్పించిన దివ్య బలియాగము, ప్రతి పాపిని రక్షించెను, ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా, విశ్వాస హృదితోడ పాల్గొందమా. ఈ యొక్క దివ్య బలి పూజలో తమ విన్నపాలను గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నవారు గుంటూరు మేత్రాసనం, తెనాలి నిత్య సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కలిమిల కిరణ్ కుమార్, కలిమిల మరియరాణి, కలిమిల ఆన్మేరీ బాప్తిస్మం రోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కలిమెల కిరణ్ కుమార్, కలిమెల మరియరాణి కుటుంబ సభ్యుల సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల,
దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగిర్ విచారణ దివ్యవాణి దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు పెంటారెడ్డి, లూర్ద్ మర్రెడ్డి, సుందరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు ఆన్మేరీ ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు ఏరువ అన్నమ్మ గారి 94వ జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించే వారి ఆత్మకు మోక్షప్రాప్తి కలగాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యములతో, దైవ జ్ఞానంతో, పవిత్రాత్మ శక్తితో నింపబడాలని దివ్యకారుణ్యమూర్తి పేరిట వీరి భర్త ఏరువ మర్రెడ్డి మరియు కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనమలు, మనమరాండ్లు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వాల్తేరు విచారణ కీర్తిశేషులు ఫాతిమా బాప్టిషన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ దొడ్డ రాజా గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని మరియు తుమ్మా కిరణ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ పందగడ భాస్కర్ రావు కమల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఆశ్రిత అఖిల్కు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ రిసానా మెన్నకంటికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మనోహర్ స్వాతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నాగాయలంక విచారణ మరియాపురం గ్రామం చెరుకూరి జయరావు సుగుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, జోష్న కిరణ్కు గర్భఫలం దయచేయమని, ఇంద్ర కోర్టు కేసు గెలవాలని, డిఎస్సి ఉద్యోగం రావాలని మరియు వెంకట రవీంద్ర ప్రసాద్కు వివాహం జరగాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మరియమాత పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ మనవులన్నింటినీ ఆ యొక్క ప్రభు ముందు సమర్పించుకొని ఒక పరలోక జపం, ఒక మంగళవార్త జపం, ఒక త్రిత్వేక సూత్రం వేడుకున్నాం. పరలోకమనందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శూన్యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముల వాండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రులైన ఈ పరమరహస్యములను కొనియాడి యోగ్యుల మట్టుకు మన పాపములను ఒప్పుకొందము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా పితరుల తండ్రి అయిన ఓ ప్రభువా, పునీత అన్న జాక్యములపై నీ అనుగ్రహములను కుమ్మరించి మనుష్యవాతరుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ ఉభయముల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనము మరియు 10వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతుము. వారు మనకెల్లరికి పూర్వ వంశకర్తలు. కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు. వారి పుణ్య కార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ములు చలువ వలన ఆ సంతానమునకు కలిగిన సంతానమును అట్లే చేయును. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిల్చును. వారి యశస్సు ఏ నాటికి క్షీణింపదు. వారు సమాధిలో విశ్రాంతి నొందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిల్చును. అన్యజాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు. ఇశ్రాయేలు ప్రజలు వారిని కొనియాడుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువగు దేవుడు, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును, తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయనకు ఇచ్చును. ఆడిన మాట తప్పని నీవు దావీదుకు ఇట్లు బాసు చేసితివి. నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును. అందరూ ప్రభువగు దేవుడు, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును, తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయనకు ఇచ్చును. ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. అతడిట్లు పలికెను, ఇది నాకు సదా విశ్రాంతి స్థలమగును. ఇది నేను కోరుకొనిన వాసస్థలము. అందరూ ప్రభువగు దేవుడు, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును, తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయనకు ఇచ్చును. ఇచ్చట నేను దావీదు వంశజుని ఒకనిని నెలకొల్పుదును. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధము చేయుదును. అతని శత్రువులను అవమానమున ముంచెదను. అతని రాజ్యము మాత్రము అభ్యుదయమును బడయును. అందరూ
ప్రభువగు దేవుడు ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయనకు ఇచ్చును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 30 వరకు. యేసు వారికి మరి ఒక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వాణ్ణి పోలియున్నది. జనులు నిద్రించువేళ వాణ్ణి పగవాడు వచ్చి గోధుమల్లో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితిమి గదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చిపడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంటకాలము వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వెయ్యుటకు కట్టెలు కట్టడు. గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత జ్వాకీము అన్నమ్మల
వారి పండుగను కొనియాడుతుంది. పునీత జాకీము అన్నమ్మల వారి యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే వీరి జీవితంలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా విమర్శించేవాళ్ళు. దేనికోసం వీళ్ళని విమర్శించేవారు అని మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే వీరి జీవితంలో ముసలి ప్రాయం వచ్చే వరకు వీరికి సంతానం లేదు. ముసలి ప్రాయంలో కూడా సంతానం లేని ఆ యొక్క స్థితిలో అక్కడ ఉన్న ఆ యొక్క ప్రజలందరూ కూడా వీళ్ళని చూసి హేళన చేసేవారు. మనకు తెలుసు, ఎవరైనా కానీ వివాహం వాడిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలకైనా కానీ వారికి దేవుడు సంతానాన్ని దయచేయకపోతే వారి ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎలాగ వాళ్ళని చూస్తారు. మనకు తెలుసు, ఈ యొక్క సమాజంలో వాళ్ళని ఒకలాగా చూస్తారు. ఏదో వీరు వారి జీవితంలో ఏదో తప్పు చేశారు, అందుకోసమే వీరికి దేవుడు సంతానాన్ని ఇస్తలేరు. లేకపోతే దేవుని యొక్క శాపం వీరిపైన ఉంది కాబట్టి వీరికి సంతానం దేవుడు ప్రసాదిస్తలేడు. ఇదే మనమందరం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇటువంటిది వీరి యొక్క జీవితంలో జాకీము మరియు అన్నమ్మల వారి యొక్క జీవితంలో జరిగింది. అందరూ చూసి ఏలన చేస్తున్నారు. వీరి యొక్క జీవితంలో ఇదిగో దేవుని యొక్క శాపం వచ్చి కూర్చుంది. అందుకోసమే వీరికి సంతానం లేదు అని అనుకొని హేళన చేస్తున్నారు. కానీ జాకీము అన్నమ్మల వారు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర మోకాలు నిలబడి వాళ్ళు దేవునితో ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని ముందు మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తున్నారు. మాకు ఎలాగైనా సంతానాన్ని ప్రసాదించండి, నా జీవితంలో ఎలాగైనా సంతానాన్ని ఇవ్వండి దేవా అని ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత మనం చూస్తున్నాము, దేవుడు స్వయంగా దేవుని దూతను మరి పంపి అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదిగో వారికి సంతానాన్ని ప్రసాదించారు. మరియమ్మను ప్రసాదించడం మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఎవరు నిన్ను హేళన చేస్తున్నారని కాదు, దేవుని యొక్క శాపం నీ యొక్క కుటుంబంలో ఉన్నదని కాదు, కానీ దేవుని దగ్గర మోకాల మీద నిలబడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన ప్రసాదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే తల్లి ఇద్దరు కూడా తల్లిదండ్రులు పునీత జాకీము మరియు అన్నమ్మ మరి ఇరువురు కూడా వారి యొక్క జీవితం ఎంతగానో వారి యొక్క కుమార్తె పైన ప్రభావితం చేయబడింది. తల్లి మరియమ్మ తల్లి మొదటగా మనం చూసినట్లయితే వారిరువురు కూడా భక్తితోనూ ప్రేమతోనూ వినయంతోనూ విధేయతతోనూ వాళ్ళు జీవించిన వాళ్ళు. ఎప్పుడు కూడా వారి యొక్క కుమార్తెను దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క బాటలో వినయ విధేయతతోని జీవించాలని
వారు ఏం చేశారంటే మరియమ్మకి నేర్పించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే తల్లిదండ్రుల యొక్క జీవితం ఎంతగానో వారి యొక్క బిడ్డల పైన ప్రభావితం చేస్తాయి. ఒక అతనికి 2 కుమారులు ఉండేవారు. అయితే వాళ్ళ డాడీ ఎప్పుడు కూడా సాయంత్రం అయితే ఇంకా తాగి ఇంటికి విచ్చేసి వారి యొక్క భార్యను తర్వాత పిల్లలిద్దరిని కూడా ఎప్పుడు కూడా కొట్టేవాడు. ఇది చూసిన 2 కుమారులు కూడా అనుకున్నారు. మొదటి కుమారుడు అనుకున్నాడు, నేను ఎలాగైనా కానీ నా తండ్రిలాగా మారిపోకూడదు. నా తండ్రి ఈరోజు తాగుబోతుగా మారిపోయాడు, నేను అలాగా మారిపోకూడదు అనుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. చిన్న కుమారుడు ఆయన ఏమీ తన జీవితంలో నిర్ణయం తీసుకోలేడు. కానీ తండ్రి ఎలాగైతే తాగుబోతయ్యాడో అతను కూడా అలాగనే మారిపోవడం జరిగింది. 2 విధాలుగా తమ యొక్క జీవితము పిల్లల జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందని మనం చూస్తున్నాము. ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ ఒక మంచి స్థాయిలో ఎదిగారంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావితం చాలా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే మరియమ్మ లోకరక్షకుని ఈ లోకానికి తీసుకొని వచ్చారంటే అది మనం చెప్పుకుంటున్నాము వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పాత్ర పిల్లల యొక్క జీవితంలో చాలా ఆధారపడి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ. మేబీ ఇప్పట్లో మనం చూసినట్లయితే చాలామంది వివాహం ఆడిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలకే వాళ్ళు విసుగు చెంది విడాకులిచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రేమ అనేది లేదు. ప్రేమ చివరి వరకు వాళ్ళు కొనసాగిస్తలేరు. కానీ మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే చివరి వరకు ఆ ప్రేమని వాళ్ళు నెలకొల్పారు. చివరి వరకు ముసలి ప్రాయంలో కూడా వాళ్ళు ప్రేమతోని కలిసి ఉన్నారు. ప్రేమతోని వాళ్ళు జీవించారు. వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. అందుకోసమే దేవుడు వారి యొక్క మొరను ఆలకించి మరియమ్మను వాళ్ళకి ప్రసాదించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రేమతోని జీవించాలి. ఆ ప్రేమ ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క దేవుని ప్రేమతోని కలిసి జీవిస్తేనే అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా ఆ యొక్క ప్రేమలో నెలకొని ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే విమర్శలను ఓర్పుతో సహించే గుణం. వారిద్దరు కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కానీ వారి జీవితంలో వాళ్ళు ఏం చేశారంటే సహించారు. విమర్శలు అన్నిటినీ సహించారు. అందరూ చూసిన వాళ్ళందరూ కూడా హేళన చేశారు. అరే ఇన్ని సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, ఇంకా వీళ్ళకి సంతానం లేదు అని వాళ్ళందరూ కూడా చూసిన వాళ్ళు హేళన చేశారు. కానీ ఓర్పుతో సహించారు. ఈ రోజున ఈ యొక్క సమాజంలో చూస్తున్నాం చాలామంది వివాహం ఆడిన వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు బిడ్డల కోసం. కానీ వారి యొక్క జీవితంలో సంతానం లేదు. మేబీ కొంతమంది అనుకోవచ్చు, అయ్యో నా కుటుంబంలో దేవుని యొక్క శాపం ఉంది కాబట్టి నాకు సంతానం లేదు అని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించగలరు, ఒకటి గమనించగలరు, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు ముందు కన్నీటి ప్రార్థన చేస్తావో ఆయన ఆలకిస్తాడు. జాకీము అన్నమ్మ వారి యొక్క జీవితంలో అదే జరిగింది. వారికి సంతానం లేని సమయంలో కన్నీటి ప్రార్థన చేశారు. దేవుడు సంతానాన్ని ప్రసాదించారు. నీకంటూ నీ జీవితంలో నీ యొక్క కుటుంబంలో సంతానాన్ని దేవుడు ప్రసాదించాలంటే ఎవరో ఏదో అంటున్నారని బాధపడడం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని ముందు మోకాల మీద నిలబడి కన్నీటి
కన్నీటి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, చివరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే చాలా వరకు మనము ఇప్పట్లో చూసేది ఏమిటంటే తాతయ్య అమ్మమ్మ వారి దగ్గరికి ఈ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా వారి యొక్క పిల్లల్ని పంపిస్తలేరు. ఇది రియాలిటీ. ఎందుకంటే వారు ముసలి వాళ్ళు అయిపోతున్నారు, కానీ వీళ్ళకి మాత్రం బిడ్డలు ఉన్నారు, కూతురు ఉన్నారు, తర్వాత కొడుకు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే తాతయ్య దగ్గరికి వెళ్ళ మాకు, నానమ్మ దగ్గరికి వెళ్ళ మాకు అని చెప్పడం జరుగుతుంది. కానీ అలా చెప్పడం ద్వారా వీరిరువురు కూడా ఎంత బాధతోనే ఉంటారు. వారి జీవితంలో ఎంత బాధతోనే ఉంటారు ఒక్కసారి మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో మనం వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ యొక్క సమయంలో మనం ఆలోచించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ దారిన వెళ్తున్నాము, మనం దేనికోసం మన పిల్లల్ని వారి దగ్గరికి పంపిస్తలేము అని మనం ఒక్కసారి గమనించాలి. చాలా వరకు మ్యారేజ్ అయినప్పుడు ఒక విధంగా ఉంటున్నారు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వారి దగ్గరికి అసలే పంపిస్తలేరు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ కొన్నిసార్లు వారి దగ్గరికి పంపించినప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కొన్నిసార్లు తాతయ్య ఏం చేస్తాడంటే అన్నీ దాచిపెట్టుకొని మనమడికి తర్వాత మనమరాలకి ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు అది దాచిపెట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తారు. అంత ప్రేమ. అటువంటి ప్రేమ నుంచి మనం దూరంగా మన పిల్లల్ని పెట్టకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు వారి ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా మరి జోకీము మరియు అన్నమ్మ వారి యొక్క పండుగను కొనియాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో తాతయ్య నానమ్మ వీరు ఉంటూనే ఉంటారు. కాబట్టి వారిని స్మరించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు వారికి మంచి ఆయురారోగ్యమును ప్రసాదించాలని, మరీ ముఖ్యంగా పిల్లల్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి ఉన్న ఆ యొక్క మంచి జ్ఞానాన్ని బలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు మరియు తాతయ్య నానమ్మ వారికి కూడా దయచేయమని ఈ యొక్క దీవుబలి పూజలో వేడుకుందాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి కాచి కాపాడును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ రుది కానుక అర్పింతును తండ్రి నీ పొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ రుది కానుక అర్పింతును తండ్రి సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. స్వీకరించు
సహోదరి సోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థం మేమర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. అబ్రాహామునకు అతని సంతతి వారికి నీవు వాగ్దానం చేసిన ఆశీస్సులను మేము కూడా భాగస్థలమగినట్లు దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటవి మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మలో నా శరీరము ధరించి కన్యక నుండి జన్మించును. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలంతరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆ విధమునని భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దరవు.
నీ నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరములందు పాలివార మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లికి మరి మాతోను, పునీత జోజపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ఈరోజు పూజను అర్పిస్తున్న వారి యొక్క విన్నపలన్నీ కూడా దేవుని యొక్క పాదాల ముందు సమర్పించుకొని మనం అందరం కూడా ఏకస్వరంతో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమనందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులోండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవనను కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చిన మనము. ప్రేమను ప్రకటించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చిన మనము. జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు లోక కళ్యాణ విందు కలువరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కలువరిగిరి వేదికగా. దింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది, అస్తమించిన గిరిది. కరుణాక్షమాపణలు పొంగి పొరల దైవ నిచ్చరీది, దైవ నిచ్చరీది. దింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది. కరుణాక్షమాపణలు పొంగి పొరల దైవ నిచ్చరీది. ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది. ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చిన మనమందుకు. జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, లోక రక్షణ నిమిత్తం నీ జనితైక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడుగా జన్మింపవలేనని నీవు చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమరహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరల జన్మింపవలేనని సంకల్పించితివి. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన నీ బిడ్డలను దత్తత నొసగు ఆత్మతో పవిత్రపరుపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆదివితేజం ఆనందనాదం అనురాగం నీవే, సుందర రూపం సుగుణాల దీపం సుమగంధము నీవే, కృపగల నామము దేవుని ధ్యానము, దీర్ఘదర్శివి జయము మానివి, పునీతన్నమ్మా మా ప్రణతులు చేకొనుమా, పునీతన్నమ్మా మా తమతులు చేకొనుమా. ఆదివితేజం ఆనందనాదం అనురాగం నీవే, సుందర రూపం సుగుణాల దీపం సుమగంధము నీవే, కృపగల నామము దేవుని ధ్యానము, దీర్ఘదర్శివి జయము మానివి, పునీతన్నమ్మా మా ప్రణతులు చేకొనుమా, పునీతన్నమ్మా మా
యేసు